సత్యం రామలింగరాజు కేసులో మరో భారీ భూ కుంభకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఏకంగా 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను బినామీ కంపెనీల పేరిట అక్రమంగా బదలాయించుకున్నట్లుగా సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు కీలక వివరాలను వెల్లడించారు. మొత్తం 213 బినామీ షెల్ కంపెనీల ద్వారా 96 ఎకరాల భూమిని అక్రమంగా చేజెక్కించుకున్నట్లు తెలిపారు. ఈ మనీ లాండరింగ్ కేసులో సత్యం రామలింగరాజు, ఆయన సతీమణి నందిని రాజుతో పాటు వందలాది షెల్ కంపెనీస్ ను నిందితులుగా చేర్చారు. అసలైన భూ యజమానులకు సంబంధం లేకుండా ఇతర వ్యక్తులను యజమానులుగా చూపిస్తూ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారుల అండతో ఈ బదలాయింపులు జరిగినట్లుగా న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఈ భారీ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్ విచారించిన నాంపల్లి స్పెషల్ కోర్టు జనవరి 27లోగా కౌంటర్ను దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో తెరువెనుక ఉండి ఈ 5,000 కోట్ల కుంభకోణాన్ని నడిపించిన వారు అసలెవరు? శతభిష అగ్రో వంటి కంపెనీల పాత్ర ఏమిటి? ఈ భూదందాపై సమగ్ర దర్యాప్తు జరగాలని పిటిషనర్ అభినవ్ కోరుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం రామలింగరాజు భూ స్కామ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 1000 ఎకరాలు బినామీ కంపెనీల పేరుతో కొనుగోలు చేసినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. కానీ దాని విషయంలో ఇంకా ముందుకు వెళ్లడం లేదంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఓ బాధితుడు జన్వాడకు సంబంధించినటువంటి భూ స్కామ్లో ఆధారాలు చూపిస్తానంటూ కూడా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? 96 ఎకరాల భూ స్కామ్, 5,000 కోట్ల విలువైనటువంటి ఈ 96 ఎకరాల భూ స్కామ్ వెనుక ఎవరు నడిపిస్తున్నారు, దర్యాప్తులో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు న్యాయవాది ఇమ్మినేని రామారావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు సత్యం రామలింగరాజు కేసులో అనేక దర్యాప్తు సంస్థలు కొన్ని 1000 ఎకరాలు కొంత స్కామ్ పెద్ద ఎత్తున జరిగినట్టు గుర్తించాయి. కానీ ఇక్కడ జన్వాడ భూ స్కామ్ విషయంలో ఏం జరిగింది? మీరు ఈరోజు కోర్టులో జరిగినటువంటి విచారణ ఏమైంది? అయితే ఇది అత్యంత పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్గా అభివర్ణిస్తూ గతంలో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు గుర్తుండవచ్చు, 2009లో సిఐడి దీన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసింది. సిఐడి విచారణలో భాగంగా 275 బేనామీ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా ఏవైతే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏవైతే ఉన్నాయో, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఈ బ్యాంకుల నుండి తప్పుడు పత్రాలతో ఇన్ఫ్లేట్ చేసిన దీంతో రుణాలు పొందడం, అటువంటి చర్యల ద్వారా కొన్ని 1000 కోట్ల రూపాయలు రుణాల లెక్క ఉంది. ఆ 1000 కోట్ల రూపాయలతో బేనామీ కంపెనీలు పెట్టి 275 గుర్తింపబడ్డ బేనామీ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా అత్రాఫ్ హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణలో నల్గొండ జిల్లా కేంద్రంగా, మళ్ళా రంగారెడ్డి జిల్లా కేంద్రంగా అగ్రికల్చరల్ భూములుగా చూపించుకుంటూ, వ్యవసాయం చేసే భూములుగా చూపించుకుంటూ కొన్ని 1000 ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేశారనేది ప్రాథమిక ఆరోపణ. అయితే సర్వే నంబర్ 313 జన్వాడ విలేజ్లో గతంలో కూడా ఎన్నో విషయాలలో ఇది వార్తలలో కేంద్ర బిందువుగా నిలబడ్డది. జన్వాడ ఇష్యూ, డ్రోన్ విషయం కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఫామ్ హౌస్ విషయం కావచ్చు, ఇంకా వేరే విషయాలు కావచ్చు, వార్తలలో కేంద్ర బిందువుగా నిలబడ్డది. అయితే దీంట్లో గతంలో కాసరా పహానీలు తీసుకుంటే మనము మదన్ లాల్ అనే పేరు మనకు కనబడుతుంది. అయితే సంబంధం లేని ప్రొసీడింగ్స్ ఏదో ఒకటి ఎంట్రీ చేయాలి కదా, భూమి బదలాయించాలంటే అక్రమంగా బదలాయించుకున్నారు. ఎవరి పేరు మీద బదలాయించుకున్నారు? A153గా చూపబడ్డ శతభిష అనే కంపెనీ పేరు పైన. శతభిష అనే కంపెనీ అత్యధికంగా భూములను కొనుగోలు చేసిందని చెప్పి గతంలో సిఐడి గుర్తించింది, అదేవిధంగా సిబిఐ గుర్తించింది. సిబిఐ కేసులో వీళ్ళకు కన్విక్షన్ పడ్డ మాట మనకు అందరికీ తెలుసు. అయితే ఈడీ విషయానికి వస్తే 2014లో 2015లో ప్రాసిక్యూషన్ మొదలైనా కానీ
వివిధ కారణాల వల్ల సాంకేతిక అంశాలతో దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకుల వెనుక ఉండి దీన్ని తెర వెనుక ఉండి కథ నడిపిస్తుండ్రని చెప్పేసి మనకు కనబడుతూనే ఉన్నది. ఏ విధంగానైతే మనము రెవెన్యూ ఎంట్రీస్ చూస్తామో, ఏ విధంగానైతే గతంలో ఈ ఓనర్ల పేర్లు చూస్తామో, ఏ విధంగానైతే ఈ అక్రమ బదలాయింపులు చూస్తామో, అవన్నీ చూస్తే దీని మీద కొంతమంది రాజ్యాంగేతర శక్తులు, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉండి నడిపిస్తున్నది మనకు తేట తెల్లమవుతుంది. అయితే ఈ విషయంలో ఎటువంటి ప్రొసీడింగ్స్, సంబంధం లేని ప్రొసీడింగ్స్, ఇప్పుడు మీరు కుబేర సినిమా చూసి ఉండొచ్చు. కుబేర సినిమాలో ఏమవుతుంది, బిచ్చగాళ్ళని తీసుకొచ్చి బిచ్చగాళ్ళ పేర్లు పైన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దాని ద్వారా వివిధ రకాల పేమెంట్లు అనేటివి అక్రమ సంపాదన కావచ్చు, లేకుంటే అక్రమంగా సంపాదించిన ఇది కావచ్చు, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కావచ్చు, దాంతోనే రూట్ చేయడం మనం సినిమాలో చూస్తాం. అయితే ఈ విషయంలో సంబంధం లేని వ్యక్తులను కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ పేర్లపైన అక్రమంగా భూములు బదలాయించి ఆ బదలాయింపుల ద్వారా వీరి పేర్లపైన భూములు బదలాయించుకొని ఏడ దొరికినంటే ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఈ ప్రొసీడింగ్స్తో మేము కొన్నాము, ఈ ప్రొసీడింగ్స్ ద్వారా మాకు బదిలీ అయినాయి, లేకుంటే మేము కొన్న వాళ్ళకు బదిలీ అయినాయి అనే విషయాన్ని వీళ్ళు చెప్తుండ్రో, ఆ ప్రొసీడింగ్స్ ఈ ఊరికి సంబంధించినవే కావు, ఈ జిల్లాకు సంబంధించినవే కావు. అవి వేరే ప్రొసీడింగ్స్, వేరే జిల్లాకు సంబంధించింది, వేరే ఊరికి సంబంధించి వ్యక్తులు కూడా వేరే ఉన్నారు. కాకుంటే ఆ రెవెన్యూ అధికారులు వీళ్ళతో కుమ్ముక్కై పూర్తి శాతం అవినీతిమయమై వాళ్ళు ప్రలోభాలకు గురై వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది చేయించుకునేది మనకు తెలుస్తుంది. అయితే మేము అయితే ఒరిజినల్ ఓనర్ తన మా క్లయింట్ అయిన అభినవ్ అనే వ్యక్తి ఒరిజినల్ ఓనర్ తన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు యుఎస్కి కూడా పారిపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు సేఫ్ ప్లేస్లో ఉన్నారు. అయితే వాళ్ళు కంప్లైంట్ చేసే ధైర్యం కూడా, వాళ్ళకు ఆత్మస్థైర్యం కూడా చాలా అంటే ఈ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళకు కలగలేదు. అయితే గతంలో వాళ్ళు ఎలక్ట్రానిక్గా చేశారు కంప్లైంట్, అదేవిధంగా ఈడీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. దీనిలో ఇప్పుడు ఈడీ అధికారులు ప్రత్యేకంగా గుర్తించేది ఏం లేదు. 2009లోనే సిఐడి దీన్ని గుర్తించింది. 275 కంపెనీలు ఈ అత్యధికంగా ఒక 21 కంపెనీలు అనేటివి అత్యధికంగా భూములు కొనుగోలు చేశాయి. అంటే కంపెనీ పెట్టిన వారంకు, కంపెనీ పెట్టిన 10 రోజులకు, కంపెనీ పెట్టిన నెలకు ఈ మూలధనం ఏడికెంచి వచ్చిందంటే ఈ మూలధనం ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమే దీన్ని మూలధనంగా వాడారు. ఈ కంపెనీలు ఏవైతే సేల్ కన్సిడరేషన్ పే చేసినాయో ఆ సేల్ కన్సిడరేషన్ మొత్తము ఈ ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టి, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్లు పెట్టి లోన్ తీసుకున్న మొత్తమే దీంట్లో వాడారు అనే విషయాన్ని సిఐడి అప్పుడు చెప్పింది. చెప్తుంది సత్యం రామలింగరాజు బినామీ కంపెనీలు ఏర్పాటు చేసే ఈ షెల్ కంపెనీల ద్వారా ఈ భూములను కొనుగోలు చేసినట్టు చెప్తున్నారా? ఈ జన్వాడలో అసలు ఎంత విలువైన భూములను వీళ్ళు కాజేసే ప్రయత్నం చేశారు? సుమారుగా ఒక 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఉంటాయి. అయితే దీంట్లో ప్రాథమికంగా ఈ శతభిష అగ్రో అనే సంస్థ పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ సిబిఐ వాళ్ళు కూడా గుర్తించింది ఏంటంటే శతభిష అనే కంపెనీ పేరు పైన అత్యధికంగా భూములు అనేటివి కొనుగోలు చేశారు అనేది ప్రాథమికంగా ఆరోపించారు. అయితే ఈ శతభిషకు ప్రస్తుతము గతంలో కూడా నందిని రాజు అని రామలింగరాజు గారి సతీమణి డైరెక్టర్గా ఉన్నారు. అయితే ఈడ రిలేషన్షిప్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అదేవిధంగా నందిని రాజు గారిని 12వ నిందితురాలుగా చూపెట్టబడ్డది. 812గా మనం ఈడీ కేసు ఎస్సీ 1 ఆఫ్ 2014లో ఆమె 812గా చూపెట్టబడ్డది. అదేవిధంగా A153గా మనకు శతభిష కంపెనీని చూపెట్టడం జరిగింది. అయితే ఈ శతభిష కంపెనీని అడ్డం పెట్టుకొని, ఇది ఒక సూట్ కేస్ కంపెనీ, ఇది ఒక బేనామీ కంపెనీ, ఈ కంపెనీని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్తూ, ఇలాగే ఇప్పుడు మీరు ఈ ఎస్సీ 1 ఆఫ్ 2014లో మీరు కనుక చూస్తే అక్యూజ్డ్ నంబర్ 50 నుండి అక్యూజ్డ్ నంబర్ 211 అంటే దాదాపుగా ఒక 161 కంపెనీస్, బేనామీ కంపెనీస్ అనేటివి దీనిలో నిందితులుగా చూపెట్టబడ్డది. అయితే దానిలో ఒక కంపెనీ ఇప్పుడు దీనిలో ఏంటంటే మదన్ గోపాల్
కానీ మదన్ గోపాల్ గారి వారసులు కానీ కాకుండా ప్యారలల్గా ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి సృష్టించుకుంటూ ఆ సృష్టించిన డాక్యుమెంట్ల ద్వారా సంబంధం లేని ప్రొసీడింగ్స్ ద్వారా ఈ భూములను కాజేయాలనే ప్రాథమిక ఉద్దేశంతో ఈ అఫెన్స్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మేము కోర్టు దృష్టికి తెలిపాము, కోర్టు నోటీస్కి తీసుకొచ్చాము, అదేవిధంగా ఈడీ నోటీస్కి కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఈడీ కూడా పెద్దగా అభ్యంతరాలు అనేటివి ఉండవని నేను అనుకుంటున్నాను. ప్రాథమికంగా నేను మా క్లయింటు స్టేట్మెంట్ని రికార్డ్ చేయండి, మా క్లయింట్ కూడా లేకుంటే ఏ వ్యక్తి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మేజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేస్తే మళ్ళీ అతను రిట్రాక్ట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అతని దగ్గర ఉన్న ఆధారాలన్నీ మేజిస్ట్రేట్ గారు స్వయంగా చూస్తారు కాబట్టి, జడ్జి గారు స్వయంగా చూస్తారు కాబట్టి, అదేవిధంగా ఈడీ వాళ్ళకు కూడా వాళ్ళ కేసు బలపడుతుంది కాబట్టి మేము ప్రాథమికంగా వీళ్ళను ఈ అఫెన్స్లో కూడా ఈ కంటిన్యూయింగ్ అఫెన్స్ అంటే కొన్ని వేల ఎకరాల భూములను వీళ్ళు ఇట్లా అక్రమంగా బదలాయించుకున్నారు, అది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేది దాంట్లో వాడబడ్డది, ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజాధనము, ఇవన్నీ ఈ మొత్తము బ్యాంకుల నుండి తీసుకున్నారు కాబట్టి ఇది ప్రజాధనమే. ఈ ప్రజాధనాన్ని కాపాడవలసిన బాధ్యత ఏజెన్సీలకు ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. ఈరోజు విచారణ జరిగింది. విచారణలో ఏం చెప్పారు, ఎవరికి నోటీసులు ఇచ్చారు, అసలు ఏం జరగబోతుంది విచారణలో? ఇవాళ విచారణలో ఈ విషయాలన్నీ నేను చెప్పడం జరిగింది కోర్టులో. నేను ఐ అడ్వాన్స్డ్ మై ఆర్గ్యుమెంట్స్. దాని తర్వాత అయితే జడ్జి గారు కూడా ఈడీకి సంబంధించిన న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని మీరు మండే రోజు మీ వాదనలు అనేటివి వినిపియండి, అదేవిధంగా దీనిలో కౌంటర్ కూడా దాఖలు చేయండి అని స్పష్టంగా చేస్తూ దీంట్లో ఉన్న నిందితులందరికీ నోటీసులు ఇవ్వవలసిందిగా నన్ను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు 2014లో ఈ కేసు అనేది పెట్టిర్రు, 2014 నుండి ఇలా మనం 2026లో ఉన్నాము. దాదాపు 12-13 ఏళ్ళుగా దీన్ని పొడిగిస్తూ పోతున్నారు సాంకేతిక కారణాల వల్ల. అయితే దీన్ని నివారించాలంటే వాళ్ళకు ముందస్తుగానే మీరు నోటీస్ ఇవ్వాలని కోర్టు నాకు సూచించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు నేను వాళ్ళందరికీ నోటీస్ ఇస్తాను, నోటీస్ ఇచ్చేసి మండే రోజు ఆర్గ్యుమెంట్ చెప్తాను. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని ఆధారాలు మీ క్లయింట్ తరపున మీరు ఆధారాలు సమర్పిస్తామంటున్నారు. అసలు ఈ భూ స్కామ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు మీరు కోర్టుకు సమర్పించబోతున్నారు? ఇప్పుడు పబ్లిక్ రికార్డుని అయితే మీరు కాదనలేరు. అదేవిధంగా ఈడీ అధికారులకు ఈ పబ్లిక్ రికార్డులో ఇంతకుముందు కూడా సిఐడి వాళ్ళు కావచ్చు, సిబిఐ వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ గుర్తించిన విషయాలే ఇవి. అయితే వీళ్ళ పేరు పైన అక్రమ బదిలీలు ఏవైతే జరిగినాయో ఆ రికార్డులు మొత్తం మేము కోర్టు వారికి సమర్పిస్తాం, అదేవిధంగా ఈడీకి కూడా సమర్పిస్తాం, అదేవిధంగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయమని చెప్పేసి మేము అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడు మా స్టేట్మెంట్ రికార్డ్ అయిందంటే ఈ ఆధారాలన్నీ మేము సమర్పించినప్పుడు ఒక సప్లిమెంటల్ ఛార్జ్ షీట్ అనేది వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈడీ అధికారులు సప్లిమెంటల్ కంప్లైంట్ పెట్టే అధికారం ఉంటుంది. అదేవిధంగా ఆ సప్లిమెంటల్ ఛార్జ్ షీట్ కావచ్చు, సప్లిమెంటల్ కంప్లైంట్ కావచ్చు, లేకుంటే సప్లిమెంటల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళు కోర్టు నుండి అనుమతి కోరి సప్లిమెంటల్ ఇన్వెస్టిగేషన్ దీని వెనుక వాస్తవంగా ఎవరున్నారు అడగబోతున్నాను. ఇక్కడ దీని వెనుక ఈ భూ స్కామ్ వెనుక గత 10 ఏళ్లలో పెద్ద ఎత్తున అక్రమ బదలాయింపులు జరిగాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ రాజకీయ శక్తులు ఎవరు, తెర వెనుక ఉండి ఈ భూ స్కామ్ని నడిపిస్తుంది ఎవరంటే ఏం చెప్తారు? అంటే పాలకులు కావచ్చు, గతంలో పాలకులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ ఆ లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు పూర్తిగా తేట తెల్లమవుతాయి. ఇప్పుడు రికార్డును అయితే మార్వలేం. ఇవాళ దినం రికార్డులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఆ భూములు ఎట్లా అక్రమం అంటే జెన్యున్గా బదలాయించిన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు. అయితే మధ్యలో మార్పు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, అధికారులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. అయితే వాళ్ళందరూ ఈ భూములను అక్రమంగా సంపాదించినరా, సక్రమంగా సంపాదించినరా అనే విషయాన్ని ఏజెన్సీ గుర్తించి ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసి ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళందరినీ ప్రశ్నించి ఆ రికార్డులను మొత్తం చూసినప్పుడు
ఒక ఒపీనియన్కి వస్తుంది. ఒపీనియన్కి వచ్చినాక వాళ్ళను కూడా ఎవరైతే ఉన్నారో దీని వెనుక తెర వెనుక ఉన్నారో వాళ్ళను కూడా నిందితులుగా దీనిలో యాడ్ చేసే అవకాశం ఉంటుంది, లేకుంటే సప్లిమెంటల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది, లేకుంటే సప్లిమెంటల్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది, సప్లిమెంటల్ కంప్లైంట్ పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు వాస్తవంగా ఎవరెవరి ప్రమేయం ఎంత, ఎవరెవరి పాత్ర ఎంత అనేది మనకు తెలిసి వస్తుంది. ఫైనల్గా సత్యం రామలింగరాజు స్కామ్ కేసు అంటేనే పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. కానీ ఇక్కడ ఈ 90 ఎకరాలకు సంబంధించినటువంటి జన్వాడ భూ స్కామ్ విషయంలో ఇంకా దర్యాప్తు సంస్థలు అంటే విచారణ చేస్తున్నాయి. కానీ ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జరగడం లేదు. సో దీనికి సంబంధించి మీ క్లయింట్ తరపున మీరు దర్యాప్తు సంస్థలకు కావచ్చు, కోర్టు కానీ నివేదించుకోవాలంటే ఏం చెప్తారు? విచారణ పూర్తయింది దీంట్లో, కాకుంటే కొన్ని అంశాల మీద సరైన దృష్టి పెట్టలేదనేది మా అభిప్రాయం. కాకుంటే అవి కాలానుగుణంగా కొన్ని అంశాలు మారి ఉండవచ్చు. ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవానికి ఇది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి దీనికి ఒక లిమిటేషను, ఇన్ని రోజులనే దర్యాప్తు పూర్తి చేయాలి, ఇన్ని రోజులనే ఛార్జ్షీట్ వేయాలి, ఇన్ని రోజులనే ఇప్పుడు మనకు సెక్షన్ 44 తీసుకోవచ్చు, అది సెక్షన్ 45 తీసుకోవచ్చు PMLA యాక్ట్లో. అట్లా అంటే దాన్ని అంటే పునరావృతం చేయాలి దర్యాప్తుని. కొన్ని అంశాలపై మళ్ళీ దర్యాప్తు చేపట్టాలి. మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అనేటివి పరిగణలోకి తీసుకొని బాధితులకు న్యాయం చేయాలనే విషయాన్ని నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఫైనల్గా ఈ జన్వాడ భూ స్కామ్ విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికే కోర్టు నోటీసులు ఇచ్చింది అంటున్నారు. సో సత్యం రామలింగరాజుతో పాటుగా 200 కంపెనీలకు పైగా నోటీసులు జారీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అయితే ఈడీ అధికారులు వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. ఈడీ అధికారులు ఒకటి మా ద్వారానే ఈ వాంగ్మూలాన్ని మేము రికార్డ్ చేయిస్తాము అనే విషయాన్ని కోర్టుకు తెలుపుతూ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకుంటే అతను కోర్టుకు రావడము కాదు, మేము మా ద్వారానే ఈయన మొత్తం వాంగ్మూలాన్ని మేము రికార్డ్ చేయిస్తాము, ఏదైనా ముందస్తుగా మాకు ఆ ఆధారాలు అన్ని సమర్పించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము, లేకుంటే కోరుతున్నాము, ఆ విధంగా డైరెక్షన్స్ ఇవ్వండి అనే విషయాన్ని ఈడీ వాళ్ళు చెప్పవచ్చు. చెప్పినాక మేము ఇచ్చిన ఆధారాలన్నీ పరిగణలోకి తీసుకొని ఆ ఆధారాల మేరకు కొత్త కేసు కట్టడం కానీ, అంటే కొత్త కేసు అంటే సప్లిమెంటల్ FIR చేయడం కానీ, అదేవిధంగా సప్లిమెంటల్ ఛార్జ్షీట్ వేయడం కానీ, సప్లిమెంటల్ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ ఈడీ వాళ్ళు చేయొచ్చు. దీనిలో వేరే వాళ్ళ పాత్ర ఇప్పుడు ఉన్న 213 మంది కాకుండా ఇంకా ఎంతమంది పాత్ర ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని కూడా వాళ్ళు దీనిలో గుర్తించినాక వాళ్ళను కూడా దీనిలో నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుంది అని నేను చెప్తున్నాను. సో ఇది ఈ జన్వాడ భూ స్కామ్ కేసులో, సత్యం రామలింగరాజు స్కామ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో జరిగిన విచారణలో కేసుని 27కి వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 5,000 కోట్ల భూ స్కామ్ వెనుక తెర వెనుక రాజకీయ శక్తులు ఉన్నట్లు కూడా కొన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. మరి కోర్టు విచారణలో, దర్యాప్తు సంస్థల విచారణలో కూడా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది చూడాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సత్యం రామలింగరాజు కేసు సంచలనం సృష్టించిన కేసులో మరోసారి భూ స్కామ్ సంబంధించిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెర వెనుక ఉండి నడిపించినటువంటి శక్తులు ఈ దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకొస్తాయా, విచారణలో ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.